అందరికీ నమస్కారం. నేను ప్రసాద్ రైతునేస్తం నుంచి. వ్యవసాయంలో రైతులకి సంవత్సరం పొడవునా ఆదాయం రావాలంటే మనకున్న పంటల్లో కూరగాయలు, ఈ కూరగాయల సాగులో కొంతమంది కొన్ని మెలకువలు తెలుసుకోలేకపోతున్నారు. సో మనకి ఇక్కడ వికారాబాదు జిల్లా కొత్తగడి ప్రాంతంలో మోహన్ రెడ్డి గారు గత 35 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా కూరగాయలు సాగు చేస్తూ వస్తున్నారు. వీరు మేజర్గా క్యారెట్, కాకర, బీర, దోస ఇలాంటివన్నీ రెగ్యులర్గా ప్రతి సంవత్సరం సాగు చేసుకుంటూ వస్తున్నారు. ఇటీవల కాలంలోనే ఇప్పుడు మనం కూర అరటి పంటలో ఉన్నాము. ఈ కొత్తగా కూర అరటి సాగు చేశారు. ఈ కూర అరటి గురించి ప్లస్ కూర అరటిని ఏం చేశారంటే ఈ 3 ఎకరాల్లోనేమో ఓన్లీ కూర అరటి వేశారు, ఇంకొక ఎకరంన్నరలోనేమో కూర అరటి, అందులో దోస వేశారు. ఈ వివరాలు మనం మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చాం. మోహన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మోహన్ రెడ్డి గారు. నమస్తే సార్. మీకు ఉన్న వ్యవసాయ అనుభవం ఎంత? ఎలాంటి కూరగాయలు పండించారు మీ అనుభవంలో? నాకు 30 నుంచి 35 సంవత్సరాల అనుభవం ఉంది నాకు. అయితే ఈ అనుభవంలో నాకు వేరే పంటల కంటే కూరగాయల మీద కొద్దిగా అంటే ఆదాయం ఎక్కువ వస్తుందని చెప్పి ఆసక్తితోని కూరగాయలు వేయడం జరిగింది. ముందు ఎవలు, గోధుమలు అవన్నీ వేసేవాడిని. అయితే దానికి పెద్దగా ఆదాయం ఏం రాకపోయేది, అంటే ఆ ఖర్చులకు సరిపోయేవి కావు. ఇప్పుడు మేము ఏంటంటే ప్రత్యామ్నాయంగా కూరగాయలు స్టార్ట్ చేసినప్పటి నుంచి కొద్దిగా మా ఆదాయం అనేది పెరిగింది. అయితే ఇంతకుముందు అన్ని టమాటా కానీ, కీర, దోస, కాకర, వంకాయ ఇలాంటివి వేసినాం. ఇప్పుడు కూడా వేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మాకు ఒక ఈస్ట్ గోదావరి ఫ్రెండ్ ఉన్నాడు ఒక అతను ఏం చెప్పినాడంటే, కూర రొట్టి ట్రై చేయండి, పండరొట్టి కంటే కూర రొట్టి ట్రై చేయండి, దాంట్లో మీకు ఆదాయం బాగుంటుంది అని చెప్తే అక్కడ నుంచి మేము గడ్డలు తెప్పించుకొని ఇది స్టార్ట్ చేసినాము. ఇది అంత ఏరియా అండి? ఇది 3 ఎకరాలు ఉంటుంది. ఎప్పుడు వేసారు, ఎప్పుడు నాటారండి? ఇది 1 ఇయర్ అయిపోయింది. ఓకే. ఈ సంవత్సరం ఒక పంట తీసుంటారు ఆల్రెడీ? ఒక పంట అయిపోయింది. ఇది సెకండ్ క్రాప్. ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇది 3 ఎకరాలకు కాను మీరు చేసిన సాగు పద్ధతులు చెప్పండి. ఎన్ని మొక్కలు వేసారు, దుక్కులు ఏమి వేసారు, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి. మేము ఇప్పుడు ఈ స్పేసింగ్ వచ్చేసి 7-4 పెట్టిన, అంటే లైన్కి 7 అడుగులు, లైన్ 7, 4 అడుగుల దూరం మొక్క. ఓకే. ఇది మాకు ఇంచుమించు 1000 నుంచి 1100 గడ్డలు పట్టినాయి ఎకరానికి. అయితే దీంట్లో నేను ఫస్ట్ పచ్చిరొట్ట వేసి కలియ దున్నేసిన తర్వాత మా గడ్డలు తీసుకొచ్చి గడ్డలు పెట్టేసిన. ఎంత పడిందండి గడ్డ? ఒకటి గడ్డ నాకు 8 రూపాయలు పడింది. చారానా, ట్రాన్స్పోర్ట్ కాకుండా అన్నీ మొత్తం. ఓకే. అయితే పెట్టేసిన తర్వాత నేను ఇంకా జీవామృత స్టార్ట్ చేసిన. జీవామృత ఇచ్చేసి అందులోనే మళ్ళీ నేను వర్మి కంపోస్ట్ చేసుకుంటాను. అది చెట్టుకు ఇంతంత వేసి మళ్ళీ మట్టి కప్పేసిన దాని మీద. ఓకే. మట్టి కప్పేసిన తర్వాత పిలక మంచిగా వచ్చేసింది సైజుగా. మళ్ళీ ఒక 6 సార్లు అట్లా జీవామృత వేసిన, ఒక 4 సార్లు ఆయిల్స్ ఎంఎల్స్పైర్ వేసి, మన ఆయిల్స్ తినే ఆయిల్స్ ఉంటాయి కదా, దానివి అన్నీ కొబ్బరి ఇడ్చిన అండ్ పల్లి, సన్ఫ్లవరు ఇలాంటివి ఒక 4 రకాలు ఇడ్చేసి 4 సార్లు ఇడ్చిన. ఎక్కువ ఇవ్వడం నూనెలు భూమికి ఇచ్చేసిన. 6 సార్లు మాత్రం జీవామృత ఇచ్చిన. వర్మి కంపోస్టు ఇంత 1.5 కిలోన్నర 2 కిలోలు చెట్టుకు 2 సార్లు ఇచ్చేసిన. చీడపీడలకి ఏమన్నా? చీడపీడలు అసలు తలగలేవు, నేనేం మందులు కొట్టలే, అసలు రాలే అవి. మీరు దుంప నాటిన తర్వాత ఫస్ట్ క్రాప్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు అయిపోయింది ఫస్ట్ క్రాప్ మీకు? ఫస్ట్ క్రాప్ నాకు 11 మంత్స్కి స్టార్ట్ అయింది సార్. 11 మంత్స్కి స్టార్ట్ అయిన తర్వాత ఇంచుమించు ఒక 4 నెలలు వచ్చింది. ఎందుకంటే టిష్యూ కల్చర్ అయితేనేమో యూనిఫామ్గా వస్తుంది. ఈ గడ్డలు కదా, ఒకటి పైన కిందికి ఉన్నది, అది కూడా ఈక్వల్ చేసిన అయినా కూడా 4 నెలలు పట్టింది. నా పంట అయిపోయే వరకు 4 నెలలు పట్టింది. 4 గెల ఎంత రేటుకి అమ్మగలిగారు? ఎన్ని గెలలు వచ్చినాయి ఎకరానికి? కొద్దిగా తక్కువ ఎక్కువ, ఒకటి ఆ పందులు వీకేయటము ఇవన్నీ అయినా ఒక 1000 గెలలు వచ్చేసి ఎకరానికి 1000 గెలలు వచ్చినాయి. అది నేను ఇంచుమించు 22 రూపాయల కిలో అమ్ముకున్నాం. గెల చొప్పున కాకుండా కిలో 22. యావరేజ్గా 22 అమ్మిన. గెల ఎన్ని కిలోలు రావచ్చు సుమారు? 10-12
ఒక 10 కిలోలు వేసినా సరే 20 వేసుకున్నా 200 రూపాయలు. 200 అయితే మినిమంగా వచ్చినాయి. 200 1000 మొక్కలు వేసుకుని 2 లక్షలు ఖర్చు. మీకు చెప్పిన దాన్ని బట్టి నాకు తెలిసి 20-30,000 కంటే ఎక్కువ కాలేదేమో. 40,000 అయింది సార్. 40,000 అంటే కూలీల ఖర్చు. ఓకే. ఇప్పుడు నాకు ఆయిల్స్ కొనడము, కొద్దిగా ఈ జీవామృత చేయటము, దాంట్లో అది ఏపీయటము, చెట్టుకి ఏపీయటం. జీవామృత ఈ డ్రిప్ లో పోదు కదా. అవునవును. అది చెట్టుకి పోపీయడము, ఇవే ఖర్చు అయింది నాకు. ఎక్కువ లేబర్ ఖర్చు. ఏ దాని నుంచి గడ్డల నుంచి పంట చేతికి వచ్చే వరకు 40,000 ఖర్చు అయింది దీనికి. సో 2 లక్షలు అంటే 1,50,000 అయితే మిగిలింది. 1,50,000 అయితే మినిమంగా మిగులుతుంది కదా సార్. ఏంది ఇప్పుడు కూరగాయలకైతే రోజు అంటే ఒక వారంలో 2 సార్లు మందులు కొట్టి ఒక్కోసారి అంటే టమాటో ఉంది అనుకోండి, మార్కెట్లో ఎక్కువ వచ్చినప్పుడు పాడేయడం జరుగుతుంది. ఈ పంటలు, ఇలాంటి పంటలు యావరేజ్గా అయితే రేట్ వస్తుంది, పడేయటం అనేది ఏమి ఉండదు. చాలా బాగుంది. వేరే రైతులు కూడా వేసుకోవాలి, బాగుంటుంది. పండారెడ్డి కంటే కూడా నాకు కూరరెడ్డిలోనే ఆదాయం బాగుంది. పండారెడ్డి అయితే మార్కెట్లో 40 అమ్ముతారు, మనకేమో 4 రూపాయలే ఇస్తారు గెలకు. అంటే అది నాకైతే అది ఇష్టం లేదు. అది 12 సంవత్సరాలు చేసిన, అది మానుకున్న తర్వాత మా ఫ్రెండు చాలా బాగా అంటే నా దగ్గరికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. అరే మీరు కూరరెడ్డి వేసుకోండి, నేను పంపిస్తా గడ్డలు అని చెప్పి పంపించిండు. చాలా బాగుంది. నేనైతే సాటిస్ఫాక్షన్ ఉన్నా. ఎందుకంటే ఖర్చు తక్కువ, ఆదాయం యావరేజ్. అంటే మనకి ఇంకా ఎకరానికి 1,00,000 రూపాయల పైన మంచి ఆదాయం. ఇప్పుడు మనము ఖర్చు తక్కువ పెట్టుకున్నాక అది ఒక ఆదాయమే కదా. అంతే కదా. ఖర్చు ఎక్కువ పెట్టి ఎక్కువ డబ్బులు అంటే ఈ ఖర్చు దాంట్లోకి వెళ్ళి తీసేస్తే ఏముండదు మళ్ళా. ఓకే. ఇది మార్కెట్ చేసుకోవడానికి ఇబ్బంది పడ్డారేమన్నా గెలలో? ఇప్పుడు అయితే నాకు ఇంతకుముందు ఇబ్బంది పడేటోనేమో కానీ నాకు కొద్దిగా మార్కెటింగ్ సౌలభ్యం అయ్యింది. నాకు కుకుట్పల్లిలో కొద్దిగా రైతు బజార్ ఉంది కదా, దాంట్లో కొంతమంది పరిచయం వచ్చి ఇక్కడ నుంచే తీసుకెళ్ళిండ్రు. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిండ్రు. కొద్దిగా రిలయన్స్కి ఇచ్చిన, కొంత ఇంకా ఇట్లానే వేరే మాల్స్కి ఇచ్చిన. సో వచ్చిన 1000 గెలలు మాత్రం అమ్ముకోవడానికి ఇబ్బంది పడలేదు నాకు. దీంట్లో మాత్రం ఇంకా వేరే కూరగాయలు అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నా కానీ దీంట్లో మాత్రం ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు గెల ఉంది, పొరపాటు మార్కెట్ లేదు, ఒక 4-5 డేస్ కొయ్యలేకపోయారు, ఏమన్నా ప్రాబ్లం వద్దా? మెచ్యూర్ అవటం కానీ పండటం కానీ జరుగుతుంటుంది. అంటే కొయ్యలేదు అనుకో, కొయ్యలేకుంటే ఏం కాదు, కోస్తే కొద్దిగా ప్రాబ్లం కానీ చెట్టు మీద ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఒక చెట్టు మీద ఎన్ని రోజుల వరకు ఆపొచ్చు అండి పండకుండా? ఎన్ని రోజులు అంటే మినిమంగా ఒక 15 రోజులు ఆపవచ్చు. చాలు, 15 రోజులు మనం మార్కెట్. నాకు చెప్తున్నాను కదా సార్, మార్కెట్ అయితే దీనికి చాలా బాగుంది, ఏమి ప్రాబ్లం అయితే లేదు. ఓకే. దీంతో పాటు తీసుకోవాల్సిన మెలకువలు ఏదైనా పిలకలు కట్ చేయటం కానీ అట్లా చేయాలా? ఏం లేదు సార్, దీంట్లో మెయిన్గా వచ్చినట్టు పిలకలు కట్ చేయాలి. ఒక 4 నెలలు అయిన తర్వాత మళ్ళీ ప్రధాన మొక్కకు ఒక సైడ్కు ఒక పిలకను వదులుకునాలి. అది వదులుకుని మళ్ళీ ఇది వస్తూ ఉంటుంది, అది మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ అది అంటే 2 పంటలు అయితే గ్యారంటీగా తీసుకోవచ్చు, 3 పంటలు అయితే దీంట్లో తీసుకోలేము. దాంట్లో అయితే 4 పంటలు తీసుకున్నా. ఏది పండారెడ్డిలో 4 పంటలు తీసుకున్నా. దీంట్లో మాత్రం 2 పంటలు తీసుకోగలుగుతాం. ఇప్పుడు మనకు కనిపించేది ఇది రెండో గెల. ఇది అయిపోయిన తర్వాత అయిపోద్దాం, మళ్ళీ పిల్లకొచ్చింది. నేను ఇంకా ఉంచొద్దు అనుకుంటున్నా. ఎందుకనండి? అయితే ఇక దీంట్లో కలిపి అవుతుంది బాగా. ఇప్పుడు అప్పుడేమో రోటావేటర్ పోతా ఉండే మంచిగా ట్రాక్టర్. అయితే ఇప్పుడు ఈ పిలకలు అనేది సెంటర్లోకి వచ్చేస్తున్నాయి. ఇక అవి ఎంత చేసినా ఇక కాదు. మళ్ళీ ఏమన్నది దున్నుకొని తర్వాత పచ్చి రొట్టేసి మళ్ళీ ఇది చేసి రోటావేటర్ వేసి ఇది చేస్తే మళ్ళీ వేసుకోవచ్చు. అట్లా ఇప్పుడు ఈ గెల మనకు కనిపిస్తుంది కదండి, ఇది ఇప్పుడు కట్ చేయొచ్చు. అయితే ఇంకొన్ని రోజులు ఆగాలి. అయిపోయింది. దీని ముందుగా ఎన్ని రోజుల క్రితం కట్ చేశారు? దీని సుమారు దీనిది సార్ ఇప్పుడు 4 నెలలకు ఒక పిలక వదులుతున్నాం. మనకు 11 నెలలకు ఇది వస్తుంది, ఫస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు 4 7 అవుతుంది. 7 ఇంకొక 3-4 నెలలు అంతే. ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఓ 4 నెలలకు వస్తుంది ఇది. ఓకే. ఫస్ట్ పంట రావడానికి 11, ఇది కూడా అంతే అవుతుంది. ఇది కూడా అంటే మనం ఒక 4 నెలల తర్వాత ఈ పిలక వదులుకున్నాం కదా, ఆ 4 నెలలు పెరుగుద్ది అంతే. అట్లా మీరు చెప్పిన దాన్ని బట్టి 11 ఒక 15 నెలలకు రెండో గెల వచ్చుద్దేమో. అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి
ఇంచుమించు అట్లా 15-16 అయితే సార్. సో 16 నెలల్లో పిలక పెట్టిన తర్వాత 16 నెలల్లో 2 పంటలు తీసేస్తారు. తర్వాత ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు, మీరే తీసేద్దాం. నేనైతే తీసేద్దాం అనుకుంటున్నాను. మరి ఇదే పిలకలు తీసుకుని మరి దోస అంతర పంటకు వేసాను, అది ఎట్లా వేశారండి? అది పక్కకు దోవేసుకున్నాం. దీంట్లోనే గడ్డలు తీసుకొని దాన్ని మళ్ళీ ఇక ట్రైకోడర్మా విరిడి అది ఇది వేసి దాన్ని షీట్ ట్రీట్మెంట్ చేసి మళ్ళీ పాతుకున్నాను నేను అక్కడ. అది ఎంత పెట్టారు గ్యాప్ డిస్టెన్స్? దోసను అరటి పెట్టి అది ఇంచుమించు అంతే, ఇంకా సేమ్ ఇది ఎంత ఉందో అంత పెట్టేసిన. అయితే మధ్యలో దోశ పెట్టేసిన. ఓకే. ఈ వేసవిలో కొద్దిగా దోశ అమ్ముతుంది కదా బాగా. దోశ పెట్టిన తర్వాత ఎన్ని రోజులు కాపు స్టార్ట్ అయిందండి? దోశ ఇంచుమించు 60 రోజుల కల్లా వచ్చేస్తుంది, 40 నుంచి 60 రోజులు. ఇప్పుడు ప్రెజెంట్ దిగుబడి వస్తుంది కదా, నడుస్తుంది. అంటే అంతర్ పంటగా మనకు వేస్ట్ కావద్దు. ఓ డ్రిప్ వేసినాము, అదే లైన్ లో నీళ్లు పడతా ఉంటాయి. ఈ మొక్కేస్తే అది కూడా బతుకుతుంది, మనకు ఒక ఆదాయం ఇస్తుంది. ఇప్పుడు కటింగ్ ఇప్పుడు వరకు దిగుబడి స్టార్ట్ అయిన రోజులు లేదండి దోశ ఇప్పుడు వరకు? ఇదే స్టార్ట్ అయ్యి 10-12 రోజులు అవుతుంది. ఎంత దిగినండి ఇప్పుడు ఎకరం నుంచి? ఇప్పుడు దాకా 2 టన్నులు దిగవచ్చు. ప్రైస్ అండి ఎలా ఉంది ప్రైస్ మార్కెట్? 10 రూపీస్. 10 రూపీస్ మీకు నెట్ వస్తుంది? 10 రూపీస్ వస్తుంది. అంటే 2 టన్నులు అంటే 20,000 వచ్చింది. ఇంకొకటి 2-3 టన్నులు వచ్చినా ఒక 50,000 వచ్చింది కదా. నాకేంటంటే దానికి పెట్టిన పెట్టుబడి పోవాలా. ఓకే, అరటికి పెట్టుబడి పోవాలి. దానికి గడ్డలు తీసినాయి, ప్లస్ దాంట్లో నేను కొద్దిగా ఈసారి ఏంటంటే పేడేరు కొట్టి ఇది చేసిన అనమాట. అది గోశాలకి వెళ్ళి తీసుకొని వచ్చి అది చేసిన. నా పశువులది కూడా ఇది కొద్దిగా ఇది వర్మి కంపోస్ట్. ఈ ప్రాక్టీసెస్ దోసకి అరటికి కలిపి సేమ్ చేశారు, దోసకి సపరేట్ చేశారు? రెండు ఒకటి. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా తీయగలుగుతున్నారు. దానికి దీనికి చేయలేము, ఇక దానికి పక్కకి కాబట్టి దానికి ఏది వేస్తున్నామో దీనికి అది వేస్తున్నాం. ఓకే. ఇప్పుడు మీకు క్యారెట్లో మంచి అనుభవం ఉందని విన్నాము. అంటే మాది కొత్తగడి కదా, మా చుట్టుపక్కల విలేజ్లు కానీ ఈ మా విలేజ్ కానీ క్యారెట్లో అందరికీ కూడా మంచి అనుభవం ఉంది. చాలా మంచి దిగుబడి తీస్తారు ఇక్కడ. మీరు ఎన్ని సంవత్సరాల ముందు క్యారెట్లో ఎంత హైయెస్ట్ దిగుబడి తీశారు ఈ అనుభవంలో మీరు క్యారెట్? అయితే సార్ నేను క్యారెట్ ఇంచుమించు ఒక 8 సంవత్సరాల నుంచి క్యారెట్ వేస్తున్నా. ఓకే. అంతకుముందు కూడా వేసిన వాళ్ళు ఉన్నారు, కానీ నేను వేయలేదు. ఎందుకంటే కడిగే అది వాషింగ్ అది ఇది మిషన్ వచ్చిన తర్వాతనే నేను స్టార్ట్ ఎక్కువ చేసుకున్నా. అయితే క్యారెట్లో ఫస్ట్ అంటే నీరు పారని చైన్లు ఏమైనా ఉంటాయి కదా మన దగ్గర, అందులో దిగుబడి వచ్చినంత అంటే 2-3 సార్లు వేసి 4 సార్లు వేస్తే అంత రాదనమాట. ఫస్ట్ దాంట్లో నాకు 230 క్వింటాల్ దాకా వచ్చింది. 230-240 క్వింటాల్ ఎకరానికి. ఓకే. అదే ఇంకా వేరే పొలాలు అంటే నీరు వారిన పొలాలు అంటారు కదా, వేరే పంటలు వేసి నీరు వారిచ్చి వేరే నేలలు అన్నట్టు అలా అందులో రాలా. అందులో 1 నుంచి 150-170 దాకా వచ్చింది. ఓకే. థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు, మంచి సమాచారం ఇచ్చారు. మనకి కోరారెడ్డి అనేది వికారాబాద్ ఏరియాలో ఓకే మీకు తెలిసి అయితే ఫస్ట్ మీరే వేశారు, మిగతా వాళ్ళు ఉండొచ్చు కానీ మీ నాలెడ్జ్ ఎక్కువ రిస్క్ లేకుండా, మార్కెటింగ్ రిస్క్ లేదు, వేరే రిస్క్ లేదు, ఎక్కువ చీడపేట రిస్క్ లేకుండా ఈ కోరారెడ్డిని పండించి మార్కెట్ చేసుకోగలిగినట్లయితే అట్లీస్ట్ మీ అనుభవం ప్రకారం ఎకరానికి 1.5 రూపాయలు మిగిలినా సరే, 1,00,000 రూపాయలు వచ్చినా కూడా చాలా బాగుంది. ఈ రోజుల్లో ఎకరానికి 1,00,000 రూపాయలు అంటే చాలా మనకు ఇంకా ఇప్పుడు ఏం పెట్టుబడి లేదు, అది పెట్టుబడి లేదు, మందులు స్ప్రే చేయటం లేదు, ఏం లేదు. అట్లా ఇంట్లో ఏముంటది అంటే ఒక సిగతోక అది ఇది వస్తుంటది, కానీ మన దాంట్లో దీనికి రాలా. ఇక మేము ఇక మొత్తం ఈ పచ్చి రొట్ట, వర్మి కంపోస్ట్, జీవామృతము, ఆయిల్స్ ఈ 4 తప్ప ఇంకేమి ఇవ్వలే. ఇంకా ఆ విధంగా మాకు జరిగింది. ఇది ఉంది కదా, ఇది ఇప్పుడు గెల అయిపోయింది, కొట్టేస్తారా, దీని నీరు మళ్ళీ దానికి వెళ్తుంది, అప్పుడు ఇంకా బలంగా ఉంటుంది. అంటే సెకండ్ది చాలా బలంగా మంచిగా ఇదైతే ఉంటుంది. కాకపోతే ఫస్ట్ వచ్చినంత మాత్రం ఇంకా అంత రాదు. భూమిలో సారం అంతా లాగేస్తుంది. మనం ఎంత వేసినా కూడా పర్వాలేదు అనిపిస్తుంది అన్నమాట. అప్పటికి ఇప్పటికి మనకు ఇది 0, ఇది విత్తనం లేదు, అంత ఏమి ఇది లేదు అనమాట. మనం 1,00,000 రూపాయలు వచ్చినా కూడా మనకు మంచి ఆదాయం ఇది. ఖర్చు పెట్టి 2 లక్షలు తీసినా, 1 లక్ష ఖర్చు పెట్టి 2 లక్షలు తీసినామంటే అది ఆదాయం అనిపించదు. ఇందులో అడ్వాంటేజ్ ఖర్చు తగ్గించుకోవాలా, వ్యవసాయంలో ఖర్చు తగ్గించుకొని ఆర్గానిక్ లో పోయి పూర్తిగా ఆర్గానిక్ లో అప్పుడే వెళ్ళొద్దు. కెమికల్ రేషియో
తగ్గించుకుంటూ ఆర్గానిక్ రేషియో పెంచుకుంటూ పోతే ఖచ్చితంగా ఒక 2-3 సంవత్సరాలలో ఆర్గానిక్లో మంచి దిగుబడి సాధించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు. ఓకే సార్. మన ఈ వికారాబాద్ ఏరియాకి కానీ తెలంగాణ ఏరియా కానీ ఒక మినిమం గ్యారెంటీ ఇచ్చే కొరాలిటీని పరిచయం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.